ఓ తమ్ముళ్ళు ఒక్క నిమిషం ఆగురి. ఇది ఓట్ల దగ్గర చూపిస్తున్న మీరు ఇవన్నీ ప్రతాపాలన్నీ కూడా. సోదరులారా, ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం వాడుకోవాలి, అది ఓటు హక్కు అని పోయి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవడప్ప సమ్మయ్య ఇవాళ ఒక్క ఇంట్లో తమ్ముళ్ళు ఒక్క ఇంట్లో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు. ఓసార్లు మా జిల్లాలో నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి ఎస్సీలు 3 సీట్లు పోతే ఒకే ఒక్క ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే, అది కూడా ఆలేరు ఎమ్మెల్యే. మీరు అర్థం చేసుకోవాలి. మిగతా 9 ఎవరికి పోయినాయి అంటే ఒకే కులానికి పోయినాయి. నాయన సప్పుడు చేయరేమే, ఒక్క కులానికే వీళ్ళు సేవ చేసేవాళ్ళ, ఏమన్నా ఉద్ధరించేటోళ్ళ, ఇంట్లోకి రానియనోళ్ళు, పని చేయించుకొని కనీసం కూలి కూడా సక్రమంగా ఇయ్యనోళ్ళు వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నారు. అదే ఇవాళ బడుగు బలహీన వర్గాలుగా బీసీలకు ఒక్క సీటా 12 సీట్లు మీ అబ్బా జాగిరని మొత్తంగా మీరే పోటీ చేస్తారా? మీ అబ్బా జాగిరా అని నేను అడుగుతున్నా. అబ్బా జాగిరా, వాళ్ళ అబ్బా జాగిరానే 12కు 12 వాళ్ళకే కావాలని కోరుతున్నారు. ఈ రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలే అన్యాయాలే పోటీ చేస్తారు. మీరు అర్థం చేసుకోవాలి. పౌరుషమున్న తమ్ముళ్ళ కన్నలకు మనకు రాజకీయ పార్టీలు కాదు, మన జాతి ముఖ్యమైనది ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే బాబు, 119 ఎమ్మెల్యేలుంటే 43 మంది ఒకే కులము, అది రెడ్ల కులం. 43 140 అంటే 50% మీరే తీసుకున్నారు. ఎవరికి ఇస్తారా బీసీలకు? ఏ కులానికి మీరు ఇవ్వగలుగుతారు? రాజ్యాధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, ఎమ్మెల్యేలు మీ చేతుల్లోనే ఉంటారు, ఎంపీలు మీ చేతుల్లో ఉంటారు. 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకి ఒక్క సీటు కూడా పార్లమెంట్ ఇవ్వనటువంటి ఘనత కూడా ఈ రాష్ట్రంలో ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అన్యాయం కాదా అని నేను సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.